గజం కేవలం 15,500 రూపాయలతో 150 గజాల భూమి కేవలం 23 లక్షలు మాత్రమే. హలో అమ్మా, నమస్కారం. సభకు నమస్కారం అమ్మా. చెప్పన్నా. వైఎస్ రాజశేఖర్ గారి బిడ్డకి శర్మిలారెడ్డి గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు. మేము యాదవులం అండి. గుడి నా పేరు నరసింహారావు. మాకు ఉపాధి ఏమీ లేదు. గత రాజశేఖర రెడ్డి పరిపాలనలో ఇంటికి కనీసం 10 ఇళ్ళు అంటే 8 ఇళ్లకైనా ఉపాధి ఇచ్చాడు. గొర్రెలు మేకలు. ఈ 4 ఏళ్ల పరిపాలనలో మాకు ఒక్క యాదవులంటూ అసలు గుర్తున్నారో లేదో కూడా తెలియదు మా ప్రభుత్వానికి. అటువంటి పరిస్థితి మాకు వచ్చిందమ్మా. మేము రోడ్డును పడాల్సిన పరిస్థితి మాకు వచ్చింది. ఇప్పుడు మా పరిస్థితి ఏమిటంటే ఏమీ అధ్వానంగా ఉంది. ఒక ఇళ్ల పట్టాలు లేవు, ఒక ఉపాధి లేదు, ఒక గొర్రె పిల్లలు ఇచ్చిన వారు లేరు, ఒక మేక పిల్లలు ఇచ్చిన వారు లేరు. ఎటువంటి దానికి కూడా మేము నోచుకోవాలా ఈ పరిపాలనలో. అది మా ప్రత్యేక ధన్యవాదాలు మీకు. అది యాదవులంట కనీసం ఈ ప్రభుత్వం నుంచి ఒక్క గొర్రె పిల్ల కూడా రాలేదట. ఉన్న ఉపాధి పోయింది, ఇల్లు లేదు, దిక్కులేని వాళ్ళం అయిపోయామని చెప్తున్నాడు అన్న. ఎవరికైనా ప్రభుత్వం నుంచి గొర్రెలు వచ్చాయమ్మా? ఎవరికైనా ప్రభుత్వం నుంచి గొర్రెలు రాలేదు. ఎవరికైనా ప్రభుత్వం నుంచి గొర్రెలు, మేకలు, ఆవులు, పశువులు ఎవరికైనా వచ్చాయా? ప్రభుత్వం నుంచి ఎవరికి ఏది పశువులు గాని, గొర్రెలు గాని, మేకలు గాని ఎవరికి ఏమైనా వచ్చిన వాళ్ళు ఉంటే చెప్పండి అమ్మా. ఎవరికి రాలేదు అన్న. ఎవరికైనా వచ్చినాయా? ఎవరికి రాలేదు. అందరూ నిశ్శబ్దంగా, దయచేసి నిశ్శబ్దం కూర్చొని మేడం గారు చెప్పే వినండి. ఇంతవరకు మాట్లాడిన విషయాలలో కొంతమందికి పెన్షన్ రాలేదు, కొంతమందికి ఇల్లులు, కొంతమందికి కాదు చాలా మందికి అసలు ఇల్లులే రాలేదు. గొర్రెలు, మేకలు, పశువులు కూడా ఎవరికి సహాయం లేదు. అమ్మా మీరు హలో చెప్పమ్మా. హలో, నా పేరు వెంకట సుబ్బమ్మ అండి. మా ఆయనకి పింఛన్ 4 సంవత్సరాల నుంచి పింఛన్ పెడతానే ఉంటానండి. పింఛనే రాలేదు. 4 సంవత్సరాల నుంచి పెన్షన్ రావట్లేదు. ఆయన బయటకు వెళ్ళి పని చేయలేడు. మరి ఆ టీ కొట్టి పెట్టుకున్నాడు. అప్లై చేసుకున్నారు. అప్లై చేశాను, అయినా కానీ రాలేదు. శివకుమార్ సార్ వచ్చారు, ఆయన చెప్పాను పెట్టుకోమన్నారు. అసలు పింఛనే రానిట్లేదండి. రాలేదు, పెన్షన్లు రావట్లేదు. అంటే 4 సంవత్సరాలుగా కొత్త పెన్షన్లు ఇవ్వట్లేదా? ఇవ్వలే. ఇచ్చినా మా ఆయనకు రాలేదండి. ఆయన పింఛన్, ఆయన పని చేయలేడు, బయటకు వెళ్ళలేడు. సంగతి సార్ అని చెప్పాము. పెట్టుకోము, కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది తగ్గించుకున్నారు. తగ్గించి మళ్ళీ పెట్టాను, అప్లై చేశాను. మళ్ళీ పెట్టినా రాలేదు. ఎన్నిసార్లు అప్లై చేసుకున్నా పెన్షన్ రాలేదు.